ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ, టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మరి రెంటల్ ట్యాక్స్ అని మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను దీని గురించి, రెంటల్ ట్యాక్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే టూలెట్ బోర్డ్ అనేది ఎవరైనా పెడితే అది ఒక కమర్షియల్ స్లాట్ కిందకి వెళ్ళిపోతుందంట. సో అలా పెట్టడానికి లేదు అంటున్నారు. అంటే రెంటల్ యాక్ట్ అని ఒకటి ఉంది కదా సార్, అసలు ఏం చెప్తుంది మనకి రెంటల్ యాక్ట్ అనేది? రెంటల్ యాక్ట్ అనేది చాలా చెప్తారు, కానీ చేసేవాళ్ళు ఉంటారు కదా. అంటే అమలు పరచట్లేదు అంటారు ఎవరు? మెజారిటీ చేయట్లేదండి. అందరూ అన్ని సైడ్లు అన్ని సెగ్మెంట్ ఒకళ్ళు ఇద్దరు అని కాదు. జనరల్గా ఏంటంటే రెంటల్ లాస్ట్ టైం మనం మాట్లాడే అగ్రిమెంట్ కంపల్సరీ అని చెప్పారు. ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం మాట్లాడు. దానివల్ల ఓనర్కి బెనిఫిట్స్ ఉన్నాయి, టెనెంట్కి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు టెనెంట్ ఒక ఆయన ఎక్స్ ఓనర్ ఉన్నాడు, మీరు వెళ్తారు, దిగుతారు, అక్కడ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఓనర్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ కాన్సెప్ట్ రెంటల్ యాక్ట్లో ఏముంటుంది, ఆల్రెడీ ఉందే. మీరు కానీ అక్రమ వాతావరణం కానీ అక్రమ పనులు చేసే వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వాలి. మీరు చెక్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్. ఈ అమ్మాయి ఇచ్చింది, ఈ అబ్బాయి ఇచ్చారు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ శాలరీ ఏంటి, వీళ్ళ జాబ్ ఏంటి, ఎంతమంది, ఇవన్నీ కనుక్కోవాలి క్లుప్తంగా, క్లియర్గా కనుక్కోవాలి. మనం ఏదో రెంట్ వస్తుంది కదా అని ఇచ్చేస్తే రేపొద్దుట ఇబ్బంది పడతాం. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకున్నట్టు. ఎందుకంటే రెంట్ చూసుకోండి, రెంట్ తీసుకోవాలి. ఒక కండిషన్ అంటే యూ షుడ్ గివ్ ఇట్ యువర్ హౌస్ టు ఎ గుడ్ టెనెంట్. ఆ టెనెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, రిఫరెన్స్ అడగండి అని. ఎంత అసలు ఇప్పుడు కొంతమంది నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది వస్తారు, అమ్మాయి అబ్బాయి కొద్ది వయసులో ఉంటారు, వాళ్ళు వచ్చి 5 గంటలకు ఇల్లు చూసి 6 గంటలకు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. జనరల్గా సెటిల్డ్ ఫ్యామిలీ ప్లాన్ మీద 1-2 నెలల ముందు చూసుకుంటాం. సడన్గా ఎందుకు చేస్తున్నారు? దేర్ ఈస్ సమ్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అంటే ఏదో ఒక దారుణం జరిగి అక్కడ వస్తుంది. 1 మంత్ 1 hour 2 hours ఎవడు ఊడు ముందు వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, అందరు చూసి వాట్స్ వస్తారు, చూసుకొని తీసుకుంటారు. అది ఒకటి ఎగ్జాంపుల్. రెండోది, మనం రెంట్ కలెక్ట్ చేసి డిక్లేర్ చేయాలి, చేయట్లేదు. ఇప్పుడు ఏమంటారంటే టెనెంట్ చెప్తున్నారు, మీరు సర్టిఫికెట్ అంటే రిసిప్ట్ అడగండి, ఆన్లైన్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. రెంట్ తీసుకున్నామంటే మనం అఫీషియల్గా చేసుకుంటే మంచిది ఓనర్కి మనకి మధ్యలో. ఎందుకంటే రేపొద్దుట మీరు 50,000 రెంట్ దిగారు ఫ్లాట్, రేపొద్దుట మీరు లీజ్ సైన్ చేయలేదు, నాకు ఇంకొక టెనెంట్ వచ్చి ఆ ఓనర్కి నాకు 70,000 ఇస్తానంటాడు, మిమ్మల్ని ఖాళీ చేయమంటాడు. ఇమీడియట్ ఖాళీ చేయగలరా మీరు? అందుకని రిజిస్ట్రేషన్ ఉంటే వ్యాలిడ్, కోర్ట్ ఆఫ్ లాలో వ్యాలిడిటీ. అగ్రిమెంట్ ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఇద్దరికీ మంచిదే. కొద్ది డబ్బు ఎప్పుడు ఎవరు పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది పెద్ద సమస్య. నేను 50,000 అంటే 6 లక్షలు ప్లస్ డిపాజిట్ ఒక 3 నెలలు ఇస్తే అదొక 1,50,000 అంటే 7,50,000 ఛార్జ్ చేస్తారు మినిమం పర్సెంటేజ్. బట్ చూసుకున్న సేఫ్టీ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ అని ఒకటి ఉంది. అంటే లాక్ ఇన్ పీరియడ్ అంటే ఇంత టైంకి మీరు కమిట్ అవుతున్నారు, మీకు ఉన్నా లేకపోతే రెంట్ ఇవ్వాలి. ఓనర్ సైన్ ఏంటి ఉండాలి, టెనెంట్ సైన్ ఏంటి ఉండాలి. అంటే చాలా మంది ఇప్పుడు ఇల్లు కట్టుకొని రెంట్ పర్పస్ కోసం అని కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు, ఉండడానికి. కొంతమంది అయితే అదొక రెంట్ అంటే బిజినెస్ కదా సార్ అది కూడా. అంటే అందుకని గవర్నమెంట్ ఏంటంటే మీరు దాని మీద వచ్చిన ఇన్కమ్ కూడా రిటర్న్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి అంటున్నారు. కానీ అక్కడక్కడ కడుతున్నారు, కొంతమంది కట్టట్లేదు. ఎస్పెషల్లీ ఇంకొక క్లాజ్ ఏంటంటే టులెట్ బోర్డ్స్ పెట్టడానికి అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టులెట్ బోర్డు పెడితే కమర్షియల్ కింద పరిగణిస్తారు గవర్నమెంట్. ఎందుకంటే టులెట్ పెట్టగానే సప్లై ఈజ్ లెస్, డిమాండ్ ఈజ్ మోర్, ఎస్పెషల్లీ కమర్షియల్ ఆఫీసర్. చాలా మంది రెసిడెన్షియల్లో కమర్షియల్ యాక్టివిటీస్ అనాథరైజ్డ్గా నడుపుతున్నారు. ఇప్పుడు కమర్షియల్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక రెసిడెంట్కి ఒక ఫ్లాట్కో ఇల్లుకో 10,000 ట్యాక్స్ కడుతున్నారు కొన్ని సంవత్సరానికి. కమర్షియల్ది 40,000 అయిపోద్ది మినిమం 4 times. వాటర్ బిల్ కమర్షియల్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏది ప్రతి బోర్డు పెట్టుకుంటే కమర్షియల్. అంటే గవర్నమెంట్ ఇన్కమే కదా, అది రానట్లే. బోర్డు కొట్టి తలుపు మీద పెట్టేసుకుంటున్నారు, చిన్నది బయటకు కనిపించదు. ఆఫీస్ అవుతుందా, స్టూడియో అవుతుందా, ఇల్లీగల్ యాక్టివిటీ ఉందా, ఎవరికి తెలియదు. కొన్ని ఇల్లు ఎలా ఉంటుంటే బయట ఎవరికి తెలియదు, లోన్ జరిగేది ఎవరికి తెలియదు, ఆ ఓనర్కి ఆ టెనెంట్కి తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేస్తే. అందుకని బెటర్ వే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలో మంచిదే, ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే 20%, 15% మినిమం కూడా ఇప్పుడు ఏమంటారంటే 1 lakh లేకుండా బతకలేరు అంటారు. 50 నుంచి 1,00,000, 50 అనేది తక్కువ. ఒక వైఫ్ హస్బెండ్, ఒక చిన్నపిల్లలు 2 ఉన్నా 1,00,000 రూపాయలు స్కూల్ ఫీజు యావరేజ్గా
స్కూల్ ఫీజు, మిగతా రెంటు, మెయింటెనెన్స్, పని మనిషి ఇవన్నీ ఉన్నాయి కదా, కూరగాయలు, వెజ్, నాన్ వెజ్, ఆటోమేటిక్గా ₹1,00,000 అంటే ఈరోజు ఎస్. నాట్ బిగ్ అమౌంట్. మామూలుగా చూసుకుంటే రెంట్కి దిగాలనుకున్న వాళ్ళు ఇవన్నీ అడగరు కదా సార్ అసలు. మరి మీకు మాకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి ఎవరు అడగరు కదా సార్. ఇప్పుడు బోర్డు అడగరండి. చూసుకుంటారు. ఇప్పుడు సిస్టమ్స్ అనేది చెడ్డ వాళ్ళ కోసం పెడతారు, కానీ ఫాలో అయ్యేది మంచి వాళ్ళే ఫాలో అవుతారు. రూల్స్ ఆర్ ఫౌండ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. ఇంగ్లీష్లో మంచి కోట్ ఉంది, ఫిగర్స్ విల్ నెవర్ లై, లయర్స్ విల్ ఫిగర్. ఫిగర్స్ విల్ నెవర్ లై, లయర్ అంటే మీకు అర్థం కదా, అబద్ధాలు అంటే ఎప్పుడైనా నిజం నిప్పులు అంటుంది, ఇవాళ అయితే రేపైనా బయటకు వస్తుంది, పెనాల్టీ కట్టుకోవాలి. సో బెటర్ వేజ్ అంటే చాలా మంది 11 monthsకే చేసుకుంటారు, మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు. దాంట్లో 11 months తర్వాత రైట్స్, లీగల్ రైట్స్ కొన్ని టెనెంట్కి వెళ్ళిపోతాయి. చాలా మంది ప్రాపర్టీ ట్యాక్స్ టెనెంట్తో కట్టిస్తారు. అంటే ఎవరైతే కమర్షియల్ అంటే వీళ్ళు కట్టరు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కమర్షియల్ నో ప్రాబ్లం, కొన్ని ఇల్లుల్లో బార్లు, పబ్బులు, కొన్ని బొటీక్స్, కొన్ని కంపెనీ, లాయర్స్ కంపెనీ అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. అది రెసిడెన్షియల్ బట్ కమర్షియల్ నడుపుతారు. గవర్నమెంట్కి లాస్. సో గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ట్యాక్స్ టు బికమ్, మనం వాడుకున్నప్పుడు ట్యాక్స్ కట్టాలి. అంటే అద్దె రూపంలో ఇదంతా బ్లాక్ మనీగా కూడా టర్న్ అవుతుందంటే ఏం చెప్తారు సార్? అంతే కదా, చూపించేవాడు ఏదైతే జో నై దిక్తా ఓ బ్లాక్, జో దిక్తా ఓ వైట్. కనిపించి అదే తెల్లగా కనిపించే పాలు నల్లగా కనిపించేది. దీన్ని ఎలా సార్ బయటకు ఎలా తీసుకొస్తారు ఈ బ్లాక్ మనీ? అది సిస్టమ్ మొదలు పెడితే, ఇప్పుడు మొదలు పెడితే 10 years తర్వాత, ఇప్పుడు ఆన్లైన్ నరేంద్ర మోడీ రాగానే పెట్టారు డిజిటల్, అప్పుడు 2016-17 అక్కడ. ఇప్పటికి కొద్ది జనాలు సెట్ అయ్యి 80% ఆన్లైన్ చేస్తున్నారు. స్టార్టింగ్లో 10-20% ఉండేది, 5%, 10% ఉండేది. అలవాటు పడాలి, టైం పడుతుంది. ఇవాళ స్టార్ట్ చేస్తే మేబీ నెక్స్ట్ 10 years వరకు. ఇప్పుడు బాంబే, ఢిల్లీ పోతే ఎక్కువ మ్యాక్సిమం వైటే ఉంటుంది. వాళ్ళ దగ్గర కార్పొరేట్ కంపెనీలన్నీ వైట్ మనీ ఇస్తారు. వాడికి ఇష్టం లేకపోయినా క్యాష్ ఇవ్వలేరు. ఎస్పెషలీ బయట ఆస్ట్రేలియన్ కంపెనీస్, కాలిఫోర్నియా, అమెరికన్ కంపెనీస్, చాలా ఫారిన్ కంట్రీస్ దే డోంట్ పే, వాళ్ళకి బ్లాక్ అనేది తెలియదు, అంతా వైట్లోనే ఉంటుంది. మన ఇండియాలోనే పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ ఇంకా సార్ రెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలంట, క్యాష్ పే చేయొద్దని చెప్తున్నారు. మరి అంటే ఆన్లైన్లో ఎంతమంది ఓనర్స్ మీకు ఆన్లైన్లో పే చేయమంటున్నారు? చాలా మంది క్యాష్ ఇవ్వమంటారు కదా, మాకు క్యాషే కావాలి అంటారు కదా. అదే మరి నేను చెప్తున్నా, స్టార్ట్ చేసినప్పుడు అందరూ రిలక్టెంట్ ఉంటారు. కొద్దిగా అలవాటు పడిన కొద్దిగా స్లోగా. నరేంద్ర మోడీ ఒక పెద్ద టెక్నిక్ ఏంటంటే, ఆయన హార్ట్ అటాక్స్ ఇవ్వడు, మైల్డ్ స్ట్రోక్ ఇస్తాడు ఒక్కొక్కటి. ఇప్పుడు ఒకప్పుడు మనకి బ్లాక్ మనీ అన్నారు, ఆన్లైన్ అనేది లేదు, ఎవడు ఇష్టపడలేదు. ఇప్పుడు కొబ్బరికాయ బొండలు అమ్ముకునేవాడు, పూలు అమ్ముకునేవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు కూడా స్కానర్ పెడుతున్నారు. ఆటో డ్రైవర్ కానీ అడుక్కునేవాడు కూడా స్కానర్. అవన్నీ వదిలేదు. సార్ ₹10 కొట్టాను సార్, ₹100 ఆకలేసిన అన్నం కూడా, ₹100 అమౌంట్ కూడా డిసైడ్ చేసి చెప్తాను. అంటే ఆ స్టేజ్ అలవాటు చేశారు. నేను మన ఎయిర్పోర్ట్ నుండి వస్తుండగా ఊరికి వెళ్ళి మధ్యలో దామేసం దిగితే అరటిపళ్ళు అమ్మేవాడు ఉన్నాడు, కొబ్బరి బొండాలు అమ్మేవాడు ఉన్నాడు, లస్సీ షాప్ ఉంది, కూరగాయల షాప్ ఉంది. వరుసగా నలుగురు కూడా ఫస్ట్ కామన్ థింగ్ ఏంటంటే స్కానర్. తాగడం, ఆటో కూడా మనకి ₹35, ₹50 అనుకో, ₹36 అడుగుతున్నాడు. అందరు చిల్లర ఉండదు, రూపాయలే లేవు కదా, ₹2 నోట్లు ఎక్కడ ఉన్నాయి, ₹10 మినిమం, ₹5 ఉన్నట్టుంది. సో డజంట్ వర్క్. కూడా ఎలాగిస్తారు, 40 ఇవ్వాలి, 30 ఇస్తాడు, 40 ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ వచ్చాక కరెక్ట్ 35.3 అది వచ్చేస్తుంది, కట్ చేస్తున్నారు. అంటే ఎంతమంది రెంటల్ యాక్ట్ అనేది ఫాలో అవుతున్నారు సార్? ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఏమన్నా దీనికి శిక్షలు ఉన్నాయా? ఉన్నాయండి, జైల్లో పెడతారు. ఒక ఐటీ వాడు పెనాల్టీ వేస్తాడు, నువ్వు ఎంత కట్టావు దానికి ఇన్నిసార్లు కట్టాలని. మీరు సపోజ్ ₹1,00,000 ఎగ్గొట్టారు అనుకోండి, మీకు 3 లక్షలు వేస్తాడు, లేదా 2 లక్షలు వేస్తాడు. సో నా గరక నా ఘాటుగా, అంటే మనం రూపాయి సేవ్ చేద్దాం చేస్తే ₹10 పోతాయి. ఆల్వేస్ పెట్టారు 2,000, 3,000, 4,000 అంటే పర్వాలేదు. ఎట్లా మీ 12 లక్షల దాకా ఇన్కమ్. ఇప్పుడు చాలామంది వైఫ్ పేర్లు పెట్టుకుంటారు, లేదా అమ్మ పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళు చూపించేస్తే, ఒకవేళ చూపించకపోయినా క్యాలిక్యులేటర్స్ తక్కువ వస్తే ఏం ప్రాబ్లం లేదు. అంటే మా చిన్న 5,000, 10,000 కూడా పెద్ద రాదు. నీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు రెంట్ వచ్చాడు. సపోజ్ నెలకి 2 లక్షలు వస్తే 24 లక్షలు, 12 లక్షలు కడితే 20%, 15% into 15, 20, 30 కట్టాలి. సో ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి 50 లక్షలు వచ్చింది అనుకోండి అదనపు ఇన్కమ్, 50 లక్షలు 30% అంటే 15 lakhs. మన గవర్నమెంట్ ఒక ఇల్లు, మీ బిల్డింగ్ చాలా హై రెంట్స్ ఉంటాయి, లక్షల్లో ఉంటుంది ఈచ్ ఫ్లోర్. చూపించాలి, జనాలు చూపిస్తారు, చూపించకపోతే వాటి దొరకష్టం. అది ఎట్లా అంటే లాటరీ, దొంగ దొరకనంత వరకు దొరికిన తర్వాత. సో ఒక 5% ఇటు 5,000, 2,000, 3,000 పెద్ద. ఎందుకంటే 5,000 తీసుకున్న 60,000, 70,000, 80,000, 80,000, 50,000 తీసుకున్న 6 లక్షలు, స్టిల్ యూఆర్ అండర్
అందరు కట్టక్కర్లేదు. మీ ఇన్కమ్ నెలకి 1,00,000 పైన ఉంటేనే మీరు ఇన్కమ్ ఐటీసీ బ్రాకెట్లోకి వస్తారు. అదే సో 50,000 జీతం ఉంది, 50,000 ఇన్కమ్ వస్తే చూపించుకోవచ్చు మీరు. అంటే ఏదేమైనా రెంటల్ యాక్ట్ పాటించకపోతే మాత్రం జైలు శిక్ష ఉందంటారు. అమలు పరచలేదు కానీ రాను రాను రోజుల్లో కొద్దిగా సీరియస్ అవ్వచ్చు. ఎస్ ప్లస్ రిజిస్టర్ అఫీషియల్ డాక్యుమెంట్ పెట్టుకుంటే ఎంతైనా ఉత్తమం. ఎందుకంటే మీరేమన్నారు, ఆయన ఏమన్నాడు, ఇద్దరు ఒప్పుకున్నారా లేదా, ఇంటీరియర్స్ ఎవరు పెట్టారు, ఫర్నిచర్ ఎవరు పెట్టారు, వెళ్ళేటప్పుడు ఏ కండిషన్, అందుకే ఫోటోలు తీసుకుంటారు ఈ మధ్యలో. నేను ఇచ్చినప్పుడు ఈ కండిషన్, నువ్వు ఇచ్చినప్పుడు కూడా ఇదే కండిషన్, ఇవ్వకపోతే అడ్వాన్స్ అడ్జస్ట్ చేస్తాను. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేయలేదు అనుకోండి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చా ఓనర్ చేయట్లేదు అనేసి? అది డిపెండ్స్ అపాన్ ది రిలేషన్. కొంతమంది వీళ్ళు కూడా ఇష్టపడతారు, నేను వీళ్ళు కూడా చేయడానికి. ఇన్కమ్ చూపించాలి కదా. ఇప్పుడు నేను 50,000 శాలరీ, ₹1,00,000 ఇంట్లో ఉండగలను నేను. బట్ కొంతమంది ఉంటున్నారు, వాళ్ళు రకరకాల దందాలు, రకరకాల బిజినెస్లు. సో బోత్ వే ఆల్వేస్ పేపర్ రాసుకోవడం, రిజిస్ట్రేషన్ లేకపోయినా ఉంటే మంచిది. పేపర్ మీద పెడితే మీకు రేపు పొద్దున రెంట్ ఎగ్గొట్టాడు అనుకోండి, ఎస్ మీరు అడగడానికి బేస్ ఉంటుంది. నేను ఇంత కట్టాను, కట్టాలి, అగ్రిమెంట్ ఇంత రాసాను. అది కొద్దిగా క్లారిటీగా చూసుకొని కేర్ తీసుకుంటే ప్రికాషన్గా ఇట్స్ బెటర్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.